హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో సింపుల్గా, ఎంతో హెల్దీగా నేను చేసిన ఈ ప్రయోగం సరికొత్త ట్రెండింగ్ రుచితో అమోఘంగా ఉంది. కొబ్బరి ఆవహోర. సరికొత్త రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. నాలుగు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 50 గ్రాముల జీడిపప్పు, కొబ్బరి, 250 గ్రాముల రైస్, ఆయిల్, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల నువ్వులు, కొద్దిగా వేరుశనగ గుళ్ళు, తాలింపు దినుసులు, కొద్దిగా బెల్లం, చింతపండు. మొదటి ప్రయత్నంలోనే గ్రాండ్ సక్సెస్ అయిన ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా రైస్ని చక్కగా వాష్ చేసుకుందాం. అలాగే చింతపండును కూడా కాసేపు నానబెట్టుకుందాం. ముందుగా వేడెక్కిన కడాయిలోకి ఆవాలు, కొద్దిగా నువ్వులు, మని సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద దోరగా వేగించండి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని ముందుగానే నానబెట్టుకున్న చింతపండును కూడా కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. బాయిల్డ్ రైస్ కోసం వేడెక్కిన కడాయిలో సరిపడా నీటిని తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దాం. ఈ రైస్కి చిటికెడు ఉప్పు, స్పూన్ ఆయిల్, ఒకసారి కలిపి పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద చక్కగా ఉడికిద్దాం. ఈ రైసు 50 నుంచి 70% ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి మరి కాసేపు మగ్గనిద్దాం. రైస్, కొబ్బరి చక్కగా ఉడికిపోయాయి. డిష్ అవుట్ చేసేసుకుందాం. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్, వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి,
వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, కాస్త వేగిన తర్వాత జీడిపప్పు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ముందుగానే సిద్ధం చేసుకున్న ఆవాలు, నువ్వుల పేస్ట్, మిశ్రమాన్ని చక్కగా కలిగిపెట్టి బెల్లాన్ని కూడా యాడ్ చేద్దాం. చివరిగా పచ్చిమిరపకాయ ముక్కలు. గ్రీన్ చిల్లీస్ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కొబ్బరి, రైస్ను కూడా యాడ్ చేద్దాం. మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టండి. సేపు మూత పెట్టేసి మరి కాసేపు సన్నని సెగ మీద మగ్గనిద్దాం. ఎంతో హెల్దీగా సరికొత్త ట్రెండింగ్ రుచితో కొబ్బరి ఆవహోర రెడీ. రెసిపీ ఎంత చల్లారితే అంత బాగుంటుంది. చల్లారిన తర్వాత కమ్మని పెరుగుతో వడ్డించేసేయండి. ఎంతో అమోఘంగా ఉండే ఈ రెసిపీని తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.